హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసి 7th డే రోజు అనమాట. ఇక ఆ రోజు మొత్తం బిజీ అయిపోయింది అనమాట. ఎందుకంటే మా అమ్మ 1 ఇయర్కి సరిపడా కందిపప్పు అయితే ప్రిపేర్ చేస్తుంది. అంటే మాకు అట్లనే మా అమ్మ వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక ప్రిపేర్ చేస్తుంది అనమాట. మేము బయట ఎక్కువ తీసుకోము అనమాట. ఇంట్లోనే చేసిన పప్పునే ఎక్కువగా వాడతాము. అది ఎట్లా చేస్తుందో ఈ బ్లాగ్లో మొత్తం చూపిస్తాను అనమాట. మీరు కూడా చూడండి. ఈ కందులు కూడా మావే, అంటే మా పొలంలో వేసిన కందులే. ఒక 5-6 kgs వరకు అయితే వచ్చినాయి అనమాట. ఇక వాటిని అయితే మంచిగా పెంక పెట్టేసుకొని అందులో వేంపుతుంది. ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు. మా అమ్మనైతే ఇలా వేంపుకొని అందులో ఉన్న చిన్న చిన్న కందులు, అంటే ఇట్లా ఖరాబ్ అయిన కందులు ఉంటాయి కదా, వాటిని ఇట్లా జల్లర్లేసి జల్లించుకుంటుంది. అట్లనే అందులో ఏమన్నా రాళ్ళు అట్లనే ఏమన్నా చెత్త అది ఇది ఉంటే అన్నీ పోతాయి అని చెప్పేసి ఇట్లా మా అమ్మమ్మ జల్లడ పడుతుంటే మా మమ్మీని అయితే మంచిగా ఏరేస్తుంది అనమాట. ఈ ఏరేసుకొని వీటన్నిటిని ఇక వేస్తే గిన్నెలకి వేయవచ్చు అనమాట. అంటే గిన్నెల పట్టిస్తే పప్పు అట్లా కూడా అవుతుంది. లేదు అనుకుంటే ఇలా ఇసురవుతోనైతే ఇసురవచ్చు అనమాట. అంటే ఇది మా ఇంటి దగ్గరనే ఉండే వేరే వాళ్ళ దగ్గర. ఇక వాళ్ళ ఇంటికి దగ్గరికి పోయి అయితే ఇలా కందులన్నీ పోసుకుంటా ఇలా పప్పునైతే వేసినాం అనమాట. చూడండి పప్పు ఎంత మంచిగా వస్తుందో. ఇదంతా విలేజ్లో ఉండే వాళ్ళకైతే నార్మల్గా అన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఇలా సిటీలో ఉన్న వాళ్ళకే తెలియదు అనమాట. ఇట్లనైతే ప్రిపేర్ చేస్తారు కందిపప్పుని. చూడండి అందులో పోసుకుంటూ దాన్ని రౌండ్గా తింపిన కొద్దీ పప్పు అనేది పడుతూ ఉంటుంది. దీన్ని వచ్చేసి ఇసురవుతు అంటారు. మీరు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తెలియకపోతే ఇలా ఉంటుంది చూడండి. ఇక దీన్ని పట్టుకొని ఒకరితో కాదనమాట, ఇక ఇంకొకరు తోడు ఉండి ఒకరు తింపిన కొద్దీ ఒకరైతే కందులు పోసుకుంటా ఇలా రౌండ్గా తింపితే కింద నుండి అయితే పప్పు కింద పడుతూ ఉంటుంది అనమాట. ఇక మొత్తము పప్పు అంతా పట్టేసుకున్న తర్వాత మేమైతే పప్పుని ఒక తట్టలోకి ఎత్తుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని జల్లడతో పట్టేసుకోవాలి. పట్టుకుంటే పైన ఉన్న పొట్టు మొత్తము పోతుంది అనమాట. ఇక లేదు అని అనుకుంటే చాట్లు వేసుకొని చెరిగినా సరే చెరుక్కొని పొట్టంతా పోయిన తర్వాత ఒకరోజు మొత్తం ఎండలో పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట. 6 months వరకు అయితే ఈ పప్పుని స్టోర్ చేసుకోవచ్చు. నాకు తెలిసి 2-3 years కూడా ఉంటుంది. 6 months వరకు అయితే వాడతారు ఎక్కువ. అంటే ఇక ఇది వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతమంది ఇలా హోమ్ మేడ్ పప్పు చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.